కృష్ణా ప్రాజెక్టుల పరిరక్షణకు మరో ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ శ్రీకారం చుడుతోంది. కాంగ్రెస్ వైఖరిని వైఫల్యాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు రెడీ అవుతోంది. రాష్ట్రానికి అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పారు. 10 ఏళ్లు కాపాడిన ప్రాజెక్టులను నెల రోజులకే సర్కారు దారాదత్తం చేసిందని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ హక్కుల కోసం తెగించి కొట్లాడే అని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎంతవరకైనా కొట్లాడుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పారు. ఎవరితోనూ రాజీ పడబోదని ప్రకటించారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి దానిని దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పాలనకే దక్కుతుందని అన్నారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ ఆధ్వర్యంలో కృష్ణా బేసిన్ పరిధిలోని మహబూబ్నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రముఖులతో సమావేశం జరిగింది. కృష్ణానదిపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల రాష్ట్ర రైతాంగానికి కలిగే నష్టాలు, పర్యావసనాల గురించి కేసీఆర్ ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు సుదీర్ఘంగా వివరించారు. కృష్ణానది జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరుకు చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాదకర మూర్ఖ వైఖరిని తిప్పికొట్టి కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను, ప్రాజెక్టులపై హక్కులను 100% కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడాల్సిందేనని సమావేశం ముక్తకంఠంతో ప్రకటించింది. కేఆర్ఎంబీ పేరుతో కృష్ణానది ప్రాజెక్టులపై తెలంగాణ హక్కులను లాక్కునేందుకు కేంద్రం వేసిన ఎత్తులను 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం తిప్పికొట్టిందని కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అవగాహన రాహిత్యంతో సంతకాలు చేసి భవిష్యత్తులో ప్రాజెక్టు మీదకి కూడా పోలేని పరిస్థితి తెచ్చిందని విమర్శించారు. దీన్ని ప్రజా మద్దతుతో తిప్పికొడదామని ప్రకటించారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పదిలంగా కాపాడుకున్నామని ఇప్పుడు దాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఏనాడు వెనకిపోడని, ఉడత ఊపలకు బెదిరింపులకు భయపడమని కేసీఆర్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ను లేకుండా చేస్తామన్న సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతల ప్రకటనలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని టచ్ చేయడం ఎవరి వల్ల కాదని సీఎం రేవంత్ నీకన్నా హేమాహేమీలను ఎదుర్కొన్న చరిత్ర మాకుందని తేల్చి చెప్పారు. ఎంతో మందిని చూసినాం, పెద్ద పెద్ద వాళ్లేమీ చేయలేకపోయారని స్పష్టం చేశారు. కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా ప్రాజెక్టులు వెడితే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. డ్యాములకు సున్నం వేయాలన్నా బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివి లేదని, సీఎం రేవంత్ కి ప్రాజెక్టులపై అవగాహన లేదన్నారు. ఇప్పుడున్న పాలకులకు ప్రాజెక్టులు, నీళ్ల గురించి అవగాహన లేకపోవడంతో కేంద్రం గేమ్ స్టార్ట్ చేసిందని వివరించారు. ప్రాజెక్టు కేంద్రం ఆధీనంలోకి వెళితే తెలంగాణ నష్టపోతుందన్నారు. శాసనసభలో కూడా కేఆర్ఎంబీ విషయంపై పోరాడదామని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం మెడలు వంచే వరకు మన ఎమ్మెల్యేలు సభలో కొట్లాడదామన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన అవసరం లేదని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు గడ్డపారలు పట్టుకుని తిరగాల్సిన పని లేదని కేసీఆర్ అన్నారు. వాళ్లలో వాళ్లే తన్నుకుంటారని, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలే తిరుగుబాటు చేస్తారని చెప్పారు. రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు పసలేని ఆరోపణలు చేస్తున్నారని, పాలన చేయడం చేతకాక అడ్డగోలుగా బీఆర్ఎస్ పై మాట్లాడుతున్నారని, ప్రజాక్షేత్రంలోనే వారికి జవాబు చెప్తామని తేల్చి చెప్పారు.